హలో హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భానుత్ మోనికా వ్లాగ్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ కైండ్ ఆఫ్ వ్లాగ్ చేస్తున్నాను అన్నమాట డీమార్ట్ వ్లాగ్ ఇది వచ్చేసి సో నేను డీమార్ట్లో ఏమేమి సరుకులు తీసుకున్నాను అండ్ నాకు బిల్ ఎంత అయింది ఏంది అన్నది నేను వీడియోలో చెప్తాను సో వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ఈ కైండ్ ఆఫ్ వ్లాగ్స్ మీకు నచ్చుతాయి లేదో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా టోటలీ 1 2 and 3 మొత్తం 3 బ్యాగ్స్ అయినాయి అనమాట డిమార్ట్ బిల్ అయితే చాలా గట్టిగానే అయింది ఇప్పటి వరకు ఇంత బిల్ నేను ఎప్పుడు చేయలేదు ఫర్ ద ఫస్ట్ టైం ఇదంతా సో బిల్ ఎంత అయిందో సింపుల్గా గెస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వీడియో ఎండింగ్లో చెప్తాను సో ఒక్కసారి వీడియో కంప్లీట్గా చూడండి అండ్ ఫర్ ద ఫస్ట్ టైం అన్నమాట ఇంత షాపింగ్ చేయడం ఎందుకంటే ఇంత బిల్ అయిందంటే ఈసారి మనకి వరలక్ష్మి వ్రతం ఉంది కదా సో వరలక్ష్మి వ్రతంకి కావాల్సినవి అన్నీ తీసేసుకున్నాను అనమాట అన్నీ అంటే ఐ మీన్ ప్రసాదాలు నేను ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి 9 ప్రసాదాలు పెట్టుకుంటాను అమ్మవారికి సో ఆ ప్రసాదాలకు కావాల్సిన ఐటమ్స్ కూడా అన్నీ తెచ్చేసుకున్నాను సో మళ్ళీ మళ్ళీ వెళ్ళకుండా అని చెప్పేసి సో అందుకని అసలు వీడియోలో నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్నది కూడా చెప్తాను సో వీడియో ఎండ్ వరకు చూసేసేయండి అండ్ ఫర్ ద ఫస్ట్ వచ్చేసి నేను ఫస్ట్ బిల్ ఎక్కడుందో వెతుకుతున్నాను నాకు బిల్లు దొరకట్లేదు మమ్మీ దీని బిల్ ఏడుందమ్మా ఫస్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ చూద్దాం ఇదే అన్నిటికన్నా చాలా వెయిట్ ఎక్కువ ఉన్న బ్యాగ్ అన్నమాట ఇందులో అన్ని కావాల్సిన గ్రాసరీస్ ఉన్నాయి లైక్ అమ్మవారికి మనం శనగలు పెడతాం కదా శనగలు నైవేద్యం కోసం అని చెప్పేసి ఇది అమ్మకి సో ఇద్దరం కలిసి షాప్ చేసాము అండ్ భక్షలు చేద్దాం అనుకున్న దానికి మైదా పిండి అండ్ ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ నాకు తెలిసి ఇడ్లీ రవ్వ నేను ఫాస్ట్గా చూపిస్తాను వీడియో మీకు కూడా ఎక్కువ ల్యాగ్ అవ్వకుండా ఉంటుంది ఉప్మా రవ్వ అండ్ మినప్పప్పు నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు మనము అమ్మవారికి పెట్టుకుంటాం కదా పానకం వడపప్పు అలా అందుకోసం అని తెప్పించాను నెక్స్ట్ రాగి పిండి అండ్ నెక్స్ట్ వచ్చేసి షుగర్ ఈ షుగర్ ఫర్ ద ఫస్ట్ టైం ఇంత తక్కువ తెచ్చుకోవడం నేను స్వీట్స్ చాలా ఎక్కువ తింటాను బట్ రీసెంట్గా స్వీట్స్ తినడం కూడా ఆపేసాను అండ్ షుగర్ కంప్లీట్గా అవాయిడ్ చేశాను ఓన్లీ వ్రతం కోసం అని చెప్పేసి పూజకి నైవేద్యం ప్రిపేర్ చేద్దామని ఇంత షుగర్ తెచ్చుకున్నాను అన్నమాట నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు అండ్ సగ్గుబియ్యం ఇంకోటి వచ్చేసి బిర్యానీ రైస్ అన్నమాట ఈ మధ్య నేను ప్రాన్స్ బిర్యానీ చేయడం నేర్చుకున్నాను మా ఓనర్ అక్క దగ్గర నుంచి సో అందుకనే ఈ బిర్యానీ రైస్ తెచ్చాను అన్నమాట నెక్స్ట్ పెసరపప్పు సో మనకి నానబెట్టుకొని మనం పెసరట్లు వేసుకోవచ్చు లేదు అంటే ఇవి నానగట్టి మొలకలు ఎత్తి తినొచ్చు కదా సో అందుకని తెచ్చాను దొడ్డుకుమ రవ్వ ఇది రీసెంట్ టైమ్స్లో నాకు చాలా అలవాటు అయిందన్నమాట అండ్ నచ్చింది నెక్స్ట్ వచ్చేసి మైదా పిండి అండ్ రీసెంట్గా నేను షవర్మా కూడా చేశాను చాలా బాగుంది నెక్స్ట్ టైం రెసిపీ నేను మీకు షార్ట్స్లో పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఫస్ట్ టైం చేయడం కాబట్టి అసలు ఎలా వస్తుంది ఏంది అన్న ట్రై చేశాను అన్నమాట చాలా బాగా వచ్చింది షవర్మా నెక్స్ట్ వీడియోస్లలో పోస్ట్ చేస్తాను శనగపప్పు భక్షల కోసం అని చెప్పేసి అండ్ ఇది కూడా శనగపప్పు సో ఫస్ట్ వచ్చేసి ఇవి ఇక్కడికి అయిపోయాయి కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ చూద్దాము ఈ బ్యాగ్లో మనము పూజ ఐటమ్స్ క్లీన్ చేస్తాం కదా సో విగ్రహాలు అవి క్లీన్ చేసుకోవడానికి పితాంబరి పౌడర్ కాజు ఇంకోటి బాదం అండ్ కిచెన్లో యూజ్ చేయడానికి టవల్స్ నేను ఇవి డిమార్ట్ నుంచే తెచ్చుకుంటాను అన్నమాట ఇవి ప్యాక్ ఆఫ్ 3 నాకు జస్ట్ 69 రూపీస్కి వచ్చింది ఇవి యూజ్ చేసి త్రో చేసేసాక మళ్ళీ తెచ్చేసుకుంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కాబులి చనా కోల్గేట్ ఇవన్నీ డైలీ యూస్కి మనం యూజ్ చేసేది శనగలు జీలకర్ర అండ్ డస్ట్బిన్ కవర్స్ ఈసారి విమ్ లిక్విడ్ చాలా పెద్ద బాటిల్ తెచ్చుకున్నాను అనమాట ప్రతిసారి చిన్నది తెస్తాను ఈసారి పెద్ద బాటిల్ తెచ్చేసుకున్నాను ఇంకా మళ్ళీ డిమార్ట్కి ఇంకో 3 months వరకు వెళ్ళొద్దు అని చెప్పి ఫిక్స్ అయిపోయి తెచ్చుకున్నాను అనమాట కంఫర్ట్ నెక్స్ట్ వచ్చేసి కాజు సాల్ట్ నాకు దొడ్డుప్పు దొరకలేదు సన్నుప్పు నేను చాలా తక్కువ వాటిలలో యూజ్ చేస్తాను దొడ్డుప్పు చూసాను కానీ డిమార్ట్లో దొరకలేదు పూజకి ఆయిల్ అండ్ నెక్స్ట్ లైజాల్ ఇంక ఇది వాష్రూమ్కి సంబంధించింది హార్పిక్ సో ఇదొకటి అండ్ మెయిన్ ఈ బ్యాగ్ అన్నమాట నాకు నచ్చిన ఐటమ్స్ అన్నీ అందులోనే ఉన్నాయి ఏం బ్యాగ్ అంటే గ్లాస్ ఐటమ్స్ అండ్ ఇంటికి వరలక్ష్మి రోజు నార్మల్ వాయనం ఇచ్చే వాళ్ళు వస్తారు కదా సో వాళ్ళకి ప్రసాదాలు పెట్టడానికి ఈ ప్లేట్స్ తెచ్చుకున్నాను 69 రూపీస్ పడింది ఇది ప్యాక్ ఆఫ్ 50 వస్తాయంట ఇందులో సో నేను కౌంట్ చేయలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లిప్స్ తెచ్చుకున్నాను అక్కడ మనకి కొంచెం క్వాలిటీ బాగుంటుంది అండ్ స్టాండర్డ్గా ఉంటుందని చెప్పేసి అండ్ మెయిన్ తీస్తాను ఆగండి నేను పార్సల్ కోసమే వెయిటింగ్ అండ్ నేను దీనికోసమే వెయిటింగ్ నెక్స్ట్ మా హస్బెండ్కి మైసూర్ శాండల్ సోప్స్ అండ్ ఇంట్లో బట్టల సబ్బు స్నానానికి లైబే సబ్బు
కర్పూరము. నేను కర్పూరం చిన్న డబ్బానే తెచ్చుకుంటాను. ఇది అయిపోయాక మళ్ళీ తెస్తాను. ఒకేసారి పెద్దది తెచ్చుకుంటే ఏమైతుందంటే అవన్నీ చిన్నగా అయిపోతున్నాయి అన్నమాట కర్పూరం సైజు. మరి గాలికో దేనికో నాకు అర్థం కావట్లేదు. అందుకని చిన్న బాక్స్ మాత్రమే తెచ్చుకున్నాను. ఇది సరిపోతుంది నాకు, ఆల్రెడీ ఇంట్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ సాజీరా. సో స్పైసెస్ కూడా తెచ్చుకున్నా. స్పైసెస్ అన్నీ ఉన్నాయి, సాజీరా ఒక్కటి లేదు, అందుకే ఇది తెచ్చుకున్నాను. నేను చాలా వాటిలో ఓన్లీ స్పైసెస్ వాడతాను. అది అసలు ఏమేమి స్పైసెస్ వాడతా ఏంది అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లలో అప్లోడ్ చేస్తాను. లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మసాలా బాక్సెస్ అన్నమాట ఇవి. సో నేను స్పైసెస్ వాడతాను అని చెప్పాను కదా, సాజీరా, చెక్క, ఇలాచి, లవంగం అండ్ ధనియా పొడి, చికెన్ మసాలా పౌడర్, జీరా పౌడర్. సో అలాంటి వాటి కోసమని ఇవి తెప్పించాను. ఇవి వచ్చేసి 69 రూపీస్ ఈచ్ పడింది. ఇవి 2, నెక్స్ట్ 2, 4, 6 అండ్ ఇంకొకటి 7, మొత్తం 7 తెచ్చుకున్నాను అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సాల్ట్కి, ఇది అమ్మ తీసుకుంది. నెక్స్ట్ ఈ బాస్కెట్. సో ఆయిల్ క్యాన్ నేను కిందనే పెడుతున్నాను అండ్ సెల్ఫ్లో పెడుతుంటే అన్నిటితో ఆయిల్ కొద్దిగా కారి మెస్సి అవుతుంది. సో ఇందులో టిష్యూ పేపర్ పెట్టి తెచ్చుకుందామని చెప్పి ఇది ఒక్కటి తెచ్చుకున్నాను. ఇది నాకు 109 రూపీస్ పడింది. సో ఇలా లేదు అంటే ఇలా మసాలాస్ అన్నీ ఇందులోనే సెట్ చేసి పైన సెల్ఫ్లో పెడదాం అనుకుంటున్నాను. చూడాలి, ఫస్ట్ కిచెన్ సెట్ చేశాక తెలుస్తుంది అన్నమాట. కిచెన్ కూడా సర్దాలి, అది సర్దుకున్నాక అసలు ఏది ఎలా పెట్టాలి, ఎలా యూజ్ అవుతుంది అన్నది నాకు కొంచెం ఐడియా వస్తుంది అన్నమాట. సో ఇది గ్లాస్ ఐటమ్స్, నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్ అన్నమాట ఇవి డిమార్ట్ సామాన్లో. ఇప్పుడు గెస్ చేసారా అసలు బిల్ ఎంత అయింది ఏంది అన్నది నేను చెప్తాను. మీరు కనుక గెస్ చేస్తే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నాకు బిల్ వచ్చేసి 5400 అయింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇంత అమౌంట్ ఆఫ్ బిల్ అవ్వడం నాకు. ఇప్పటి వరకు డిమార్ట్లో నాకు ఎప్పటికీ ఇంత బిల్ అవ్వలేదు. ఇది బటర్ మా చిన్నోని కోసం, లేదు అంటే బటర్ చికెన్ కోసం అలా అని చెప్పి చిన్నదే తెచ్చుకున్నాను అనమాట. ఫస్ట్ టైం అనమాట ఇంత బిల్ అవ్వడం. ఇప్పటివరకు నేను ఎప్పుడు ఇంతగానం బిల్ చేయలేదు ఎప్పుడు. అండ్ మా మ్యారేజ్ అయిన కొత్తలో కూడా మాకు మమ్మీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టి మా మొత్తం కరిగిపోయింది వెన్నె. మా మ్యారేజ్ అయిన కొత్తలో కూడా 1 ఇయర్ వరకు మాకు డిమార్ట్కి వెళ్తే మాకు మంత్లీ బిల్ 2 మంత్స్ 1 మొత్తం కరిగింది ఫ్రిడ్జ్లో పెట్టి. బటర్ బటరే అది, పన్నీర్ తేలే ఇచ్చేసిన. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇంత అమౌంట్ ఆఫ్ బిల్ అవ్వడం. ఇప్పటివరకు నాకు ఇంత బిల్ ఎప్పుడూ అవ్వలేదు. అండ్ మ్యారేజ్ అయిన కొత్తలో కూడా ఆల్మోస్ట్ మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ వరకు కూడా నాకు బిల్ ఎంత అయింది డిమార్ట్కి వెళ్తే, అది కూడా 2 మంత్స్కి ఒకసారి అలా వెళ్ళినా కూడా నాకు 1000 కంటే అసలు బిల్ దాటేది కాదన్నమాట. ఆర్ ఇంకేమైనా స్టీల్ ఐటమ్స్ అలాంటివి ఏమైనా పర్చేస్ చేసినా అసలు బిల్ 1000కి మించి దాటేది కాదు. ఎందుకంటే అప్పుడు మేము ఇద్దరం జాబ్ చేసేవాళ్ళం, నేను మా హస్బెండ్. మాకు టైం ఉండేది కాదు. పొద్దున టిఫిన్స్ కూడా మేము బయటనే టిఫిన్ చేసేసే వాళ్ళం అన్నమాట. జస్ట్ మధ్యాహ్నం లంచ్కి మేము లంచ్ తీసుకెళ్ళే వాళ్ళం. నైట్కి కూడా ఒక్కొక్కసారి టైం ఉంటే వండుకునేది, లేదంటే బయట నుంచి తెచ్చుకొని తినేది. బట్ వన్స్ మా చిన్నోడు పుట్టాక ఇంకా ఇంట్లోనే అన్ని, నేను జాబ్ కూడా రిజైన్ చేసేసాను కాబట్టి ఇంట్లోనే అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. సో అందుకే సరుకులు ఇంత అయింది. అప్పుడు కూడా నాకు ఎంత అయిందంటే 2000 2500 అలా అయ్యేది. బట్ ఇప్పుడు డిమార్ట్కి నేను వెళ్ళక ఆల్మోస్ట్ 3 to 4 months అవుతుంది. సో ఇంట్లో ఎవ్రీథింగ్ A to Z అన్ని సరుకులు అయిపోయాను అనమాట. సో అన్ని తెచ్చుకునేసరికి 5400 బిల్ అయింది. ఇది హైయెస్ట్ బిల్ అన్నమాట ఇప్పటివరకు నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడల్లా. అండ్ మళ్ళీ నేను డిమార్ట్కి వచ్చేసి ఇంకో 3-4 months వరకు వెళ్ళను కావచ్చు. అసలు ఎప్పుడు వెళ్తున్నా కూడా నేను మీకు నెక్స్ట్ డిమార్ట్ వ్లాగ్ కూడా షూట్ చేసి పెడతాను. అండ్ డిమార్ట్లో కూడా నేను వీడియో తీద్దాం అనుకున్నా, బట్ నేను మా చిన్నోని తీసుకొని సండే రోజు వెళ్ళాను. అండ్ సండే రోజు తెలిసిందే మనకి క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. సో నేను, మా హస్బెండ్, మా చిన్నోడు అండ్ మా మమ్మీ వెళ్ళామన్నమాట. సో మా హస్బెండ్ మా చిన్నోని అంటే నేను మమ్మీ ఇవన్నీ షాప్ చేసేసాము. అండ్ డిమార్ట్లో సండే క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్ వెళ్ళి నేను వీడియో షూట్ చేస్తాను. అండ్ అసలు నేను ఏమేమి తీసుకున్నాను అన్నది కూడా నెక్స్ట్ డిమార్ట్ వ్లాగ్లో చేస్తాను. నేను ఆల్మోస్ట్ 3 months తర్వాత వెళ్దాం అనుకుంటున్నాను. చూద్దాం అప్పటి వరకు సరుకులు ఉంటాయా, అయిపోతాయా. ఆల్మోస్ట్ ఉంటాయి, నాకు ఇంతగానం ఏం అవ్వవు. మేము ముగ్గురమే కాబట్టి ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు మినపప్పు ఎంత 2.5 kgs ఉందన్నమాట. నాకు ఆల్మోస్ట్ 3 months వస్తుందని అనుకుంటున్నాను. ఇది ఒకటే కాదు టిఫిన్స్, ఇంకా సేమియా ఉంది, అది ఆల్రెడీ తీసి పెట్టేసాను. అలానే దొడ్డుకుమ రవ్వ ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి సెట్ అయిపోతుంది. అండ్ బిల్ చెప్పాను కదా 5400 అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియో చేయడం. మీకు నచ్చితే ఇంకా డిమార్ట్ వ్లాగ్స్ కూడా చేస్తాను. అండ్ డిమార్ట్లో అన్ని వీడియో తీసి కూడా మీకు పోస్ట్ చేస్తాను. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ అందరికీ. బాయ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.